నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ దుర్గా ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే. నమస్తే అమ్మా. ఆహ్, మేడం, ఇప్పుడు నగరి నుంచి రోజా పోటీ చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే ఆహ్, ఈవెన్ పోలింగ్ కూడా బానే జరిగింది. కానీ ఏంటంటే ఆహ్, ఆవిడకి వ్యతిరేకంగా ఆమె పార్టీ వాళ్ళే ఆహ్, ప్రచారం చేస్తున్నారు. ఆమె గెలవకుండా చూస్తున్నారు అని చెప్పేసి ఆవిడనే నిన్న వీడియో ముఖంగా మాట్లాడారు. అంటే నిజంగా అలా చేసే అవకాశం ఉందంటారు. ఎందుకు చేసి ఉండొచ్చంటారు? ఎందుకు చేయరండి? చేసి ఉండొచ్చు కూడా. అది మనం లేదు అని అనుకోక్కర్లే. ఇప్పుడు మనం చేసే పనులే మనకి తిరిగి కొడతాయంటారు మీకు గుర్తుంటే. మనం చేసే కర్మఫలాలు మనకి తగులుతాయన్నట్టుగా ఆవిడ మిగతా వాళ్ళతో ఉండే తీరు అది ఆవిడకి మైనస్ అవ్వచ్చు, ప్లస్ అవ్వచ్చు. సో ఇక్కడ ఆవిడకి అది ప్లస్ అవ్వకుండా మైనస్ అయింది. అదేంటంటే కుమార్ అన్న ఆయన ఇల్లు తిరిగి మీరు సైకిల్కే ఓటేయండి అని చెప్పారు అని ఆవిడ ఒక నిన్న వీడియో చేసింది. అసలు ఏం జరిగిందంటే ఫస్ట్ నుంచి కూడా నగరిలో ఈసారి ఆవిడ గెలవదు అని ఒక ముందుగానే ప్రచారం అయింది. ఇవాళ నిన్న కాదు, ఇంచుమించు 3-4 నెలల నుంచి ఇది నడుస్తుంది. మీరు కనుక్కుంటే కనుకైతే మీరు సత్యవేడు, నగరి ఆ చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి అడిగితే వాళ్ళు డెఫినెట్గా మీకు చెప్పుంటారు ఈసారి మేము రోజాని గెలిపించమని. ఎందుకంటే నాకు కూడా చాలా స్నేహితులు ఉన్నారు అక్కడ. వాళ్ళు ముందే చెప్పారు, లేదు మేడం ఈసారి గెలవదు ఆవిడ అని. సో అది ముందే తెలిసిపోయింది. ఈయనెవరు జగన్మోహన్ రెడ్డి కూడా ఆవిడకి సీట్ ఇవ్వాలని అనుకోవాల. ఈవిడ మరి బెదిరించి తీసుకుంది, బ్లాక్మెయిల్ చేసి తీసుకుంది, మరి ఏదో మనకు తెలియదు. మొత్తానికి సీట్ అయితే సంపాదించుకుంది. సీటు సంపాదించుకున్నాక అయినా ఒకటండి, ఇప్పుడు ఆవిడ గెలిచినా ఓడినా పెద్ద ఏమీ తేడా ఉండదు. మనం తెలంగాణ భాషలో చెప్పుకోవాలి, పెద్ద ఫరక్ ఏం పడదు. వై? బికాజ్ ఆవిడ కావాల్సినంత ఆస్తి సంపాదించుకుంది, ఆవిడ అప్పులన్నీ తీర్చుకుంది. ఈరోజు మొత్తం వాళ్ళ ఫ్యామిలీ వ్యాపారాలు విస్తరించాయి. ఒకప్పుడు 2019లో అప్పులతో ఉన్న రోజా గారు ఈరోజు ఆస్తులు సంపాదించుకుని ఒక మంచి ప్లేస్లోనే ఆవిడ ఉంది. కాబట్టి ఇది పెద్ద విషయం కాదు. కాకపోతే ఏంటంటే ఆవిడ దెబ్బలాడి సీటు తీసుకుంది కాబట్టి ఈరోజు ఓడిపోతే రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారి ముందు మొహం చూపించుకోలేక ఆవిడ ముందుగా ఒక డ్రామా ఆడింది అన్నది కూడా బయటకు వస్తుంది. నిన్న అందుకోసమే ఆవిడ వెంటనే ఇంకా 6 వరకు పోలింగ్ జరుగుతుందని తెలిసి కూడా ఆవిడ 3 గంటలకే ఆవిడ వీడియో ఎందుకు రిలీజ్ చేయాలి? ఆవిడ ఏడవాల్సిన పని ఉంది. ఏడిపించే మనిషి ఆవిడ అందరినీ. ఒక ఏడిపించే మనిషి ఏడుస్తూ రిలీజ్ చేసిందంటే దీంట్లో కూడా ఏదో కుట్రలు కుతంత్రాలు ఉన్నాయని జనాలు అనుకున్నారు. కాబట్టి అంటే రేపొద్దున ఓడిపోయాక జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎలా మొహం చూపించాలి? నేను ఆ రోజే చెప్పాను నీకు సీట్ ఇవ్వనని, నువ్వు బలవంతంగా తీసుకున్నావు అని ఆయన అనొచ్చు, పార్టీలోంచి వేలేయచ్చు, ఏమైనా జరగచ్చు. ఎంత జగన్మోహన్ రెడ్డికి ఇష్టమైన చెల్లెలైనా కూడా ఆవిడకుండే పరిధులు ఆవిడకుంటాయి కదా. మనం చెప్పుకోవటం వేరు, యాక్చువల్ ఫ్యాక్ట్స్ వేరేగా ఉంటాయి అక్కడ. ఇంకొకటండి, అసలు ఈసారి ఆవిడ ఓడిపోవటానికి కారణం సగం ఆవిడ అహంకారం, తర్వాత వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ భర్త చేసిన ఆగడాలు. నగరి నియోజకవర్గంలో మిగతా వాళ్ళని ఎదగనివ్వకుండా, వీళ్ళ పర్మిషన్ లేకుండా జగన్మోహన్ రెడ్డి బర్త్డేకి అనుకుంటా వాళ్ళు ఒక ఫ్లెక్సీ ఏదో పెట్టారు. పెడితే అది అక్కడ స్టార్ట్ అయింది గొడవలు. అందుకే ఆవిడతో ఉన్న ఆవిడని పెద్ద ఆవిడని చేసిన వాళ్ళందరూ, చుట్టూ ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు పార్టీ వదిలేసి. అది కూడా ఆవిడకి చాలా మైనస్ అయింది. అంటే మన ఎదుగుదలకి తోడ్పడిన వాళ్ళు మనం ఎప్పుడు వదిలేయకూడదు. ఎప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చామో అది మర్చిపోకూడదు, ఆ నేలని మర్చిపోకూడదు. ఆవిడ అది చేసింది. అది నువ్వు ఆస్తులు సంపాదించుకుని ఎంత సంపాదించుకుంటే ఇప్పుడు పెద్దిరెడ్డికి అసలు ఈవిడంటే ఇష్టం ఉండదు. సో ఈవిడ ఓడిపోవడానికి పెద్దిరెడ్డి గారు కూడా పరోక్షంగా చేసి ఉండొచ్చు. ఇప్పుడు పెద్దిరెడ్డికే దిక్కుందో లేదో తెలియదు. ఇప్పుడు అంత రౌడీయిజం చేసే పెద్దిరెడ్డికే ఈరోజు అక్కడ ఇలాకా లేదు. అలాంటిది ఇంక ఈవిడంతా. కాబట్టి రోజా ఓడిపోయినా గెలిచినా పెద్ద తేడా ఏం లేదు. కాకపోతే ఇవన్నీ డ్రామాలు. ఇప్పుడు ఏంటంటే ఆవిడ ఓడిపోతే ఎక్కడికి వెళ్తుంది? మెడ్రాస్ వెళ్తుందా? వై? బికాజ్ ఇప్పుడు నగరిలో మొహం చెల్లదు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లిలో ఉండలేదు, జబర్దస్త్ వాళ్ళు పిలవరు, సినిమాలకి వెళ్ళలేదు. సో ఆవిడ నెక్స్ట్ ఆవిడ ప్రస్థానం మద్రాస అని ఒక క్వశ్చన్ మార్క్ అంతే. అంటే ఇప్పుడు అంటే జబర్దస్త్ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఎందుకు అంటే జబర్దస్త్ వాళ్ళతోని ఈమె ఎక్కువ వైరం పెంచుకుంటుంది అనుకోవచ్చు? ఎందుకంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేశారు కదా. ఇప్పుడు జబర్దస్త్ టీం వెళ్ళి పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేశారు, నోటికి వచ్చిన మాటలు మాట్లాడేశారు. ఈవిడ అనవసరంగా వాళ్ళ జోలికి వెళ్ళింది కదా. ఇప్పుడు వాళ్ళు ఒకవేళ పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేశారు అనుకోండి, నీకెందుకు? నువ్వు నగరిలో ఉంటావు, నీకు జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టమైతే తప్పు లేదు. కానీ దానికోసం నువ్వు ప్రతివాడితో వైరం ఎందుకు? నీకు అన్నం పెట్టిన సంస్థ, నిన్ను నిలిపిన సంస్థ జబర్దస్త్, మల్లెమాల సంస్థ.
వాళ్ళతో ఎందుకు నీకు గొడవ? వాళ్ళకి ఇష్టమైంది వాళ్ళు పవన్ కళ్యాణ్తో ఉన్నారు. నువ్వు మాట్లాడొద్దు. మౌనాన్ని మించిన ఆయుధం ఇంకోటి లేదండి మనిషికి. ఆవిడ మౌనంగా ఉండుంటే ఇంత దూరం రాదు. ఇన్ని మాటలు పడాలా? ఇన్ని ట్రోల్స్ నీకు అవసరమా? ఇంత నెగిటివ్ అవసరమా? మన లైఫ్ ఏంటో మనకు తెలిసినప్పుడు మనం తక్కువ మాట్లాడితే జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్తాం. అది మర్చిపోయి అనవసరంగా మాట్లాడితే రోజాలాగానే చేసుకుంటారండి. ఇప్పుడు జబర్దస్త్ వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేశాడు. వాళ్ళ ఇష్టాలు. ఇప్పుడు వృత్తి వేరు, ప్రవృత్తి వేరు. వాళ్ళ వృత్తి జబర్దస్త్లో నటించటం. ఈవిడ కూడా అక్కడ జబర్దస్త్లో పనిచేశారు, అంతవరకే. ఇక్కడికి వచ్చాక నువ్వు ఒక పార్టీలో ఉంటావు, వాళ్ళు ఒక పార్టీలో ఉంటారు. అది వాళ్ళ ఇష్టాలు. నువ్వు అందులో తలదూర్చడం అనేది నీ తెలివి తక్కువతనం. అందుకే ఈరోజు అనుభవిస్తుంది ఆవిడ. సో ముందుగానే ఆవిడ ఒక రిలీజ్ చేసేసి ఒక సింపతి తెచ్చుకుని ప్రజల్లో కూడా ఇవన్నీ జరిగే పనులా చెప్పండి? ఆల్రెడీ ఎన్నికలు అయిపోయాయి. ఎవరి ఫేట్ ఏంటో మనకి 4వ తారీఖున తెలుస్తుంది. ఈలోగా అవన్నీ కూడా ఏవిఎం చిప్పుల్లో రెడీగా ఉంటాయి అంతే. అంటే నాకు ఇందులో ఒక డౌట్ వచ్చింది. ఏంటంటే ఆర్పి కూడా అన్నారు, ఒకవేళ మళ్ళీ వైసీపీ వస్తే జగన్నే దేవుడు అవుతాడు, ఇక మిగతా రోజా వీళ్ళంతా పూజారులు అవుతారు, మనకి ఇంకేం ఉండదు, దేవుళ్ళు క్రీస్తు ఉండడు, అల్లా ఉండడు, ఏ దేవత ఉండరు అని చెప్పేసి అన్నారు. అంటే ఎందుకు అట్లా అని ఉండొచ్చు అంటారు? ఎందుకంటే ఇప్పుడు మీకు అర్థం కావట్లేదా? అసలు జగన్మోహన్ రెడ్డి తప్ప. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫోటోలు మీ పటాపాస్ పుస్తకాల మీద వచ్చినప్పుడు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫోటో ఒక సర్వే రాయి మీద వచ్చినప్పుడు, రేపొద్దున మీ ఆస్తులన్నీ కబ్జా అయిపోతే ఇంకా అతనే కదా దేవుడు మీకు చచ్చినట్టు. మీకు అర్థమైందా? ఇప్పుడు ఇవన్నీ వంత పాడేవాళ్ళు, ఈవిడ ఒక పూజారి అవుతుంది, సజ్జలు ఒక పూజారి అవుతాడు, లేదా చిన్న దేవుడు అవుతాడు మీకు, అంతే కదా. మూల విరాట్ ఒకళ్ళు ఉంటారు, కింద ఉత్సవమూర్తులు వీళ్ళందరూ అవుతారు మీకు అర్థమైందా? ఆర్పి చెప్పింది అది. సో అది తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు ఎక్కువ ఉంటే నిన్నను ఓటింగ్ సర్లే మారి ఉంటుంది. అయితే మారిందనే అంటున్నారు. వార్ వన్ సైడ్ అని అన్నారు. పోలింగ్ శాతం కూడా 81 దాకా వచ్చింది కాబట్టి డెఫినెట్గా కూటమి వస్తుందని అన్నారు. లేదంటే ఎవరి కర్మకి ఎవడు కర్తలు కాదండి. సో అది ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళంతటి వాళ్ళు వాళ్ళ ఫ్యూనరల్కి రెడీ అయినట్టు. కాదు మేము తెలివిగా ఓటేసాం అనుకుంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. అంటే ఫైనల్గా ఖచ్చితంగా నగరిలో రోజా ఓడిపోబోతున్నారా? ఖచ్చితంగా ఓడిపోతుంది ఆవిడ, నిస్సందేహంగా.